మా పిన్ని చాలా చక్కగా చేసింది సకినాలు. మీరు కూడా ఈ సంక్రాంతికి సకినాలు చేసుకున్నారా లేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. 20 ఫిబ్రవరి 2026 శుక్రవారం రోజున ఉదయం 11:06 పద్మశాలి ఫంక్షన్ హాల్ ఆర్టీసీ వర్క్షాప్ ఎదురుగా కరీంనగర్ జరుగు పాణిగ్రహ మహోత్సవం ఛాయగలందరికై వేదమూర్తులకు బ్రాహ్మణోత్తములచే నిర్ణయించబడిన శుభలగ్న పత్రిక. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు బ్లాగ్ వచ్చి ఏంటంటే మా చెల్లి పెళ్ళి ఫ్రెండ్స్. ఇవాళ పెళ్లి కార్డ్ అయితే రాసుకుంటున్నాము టెంపుల్ దగ్గర. సో ఇప్పుడు టైం 7:30 అవుతుంది. ఇంకా మా తమ్ముడు మా చెల్లి చూడండి ఇంకా ఫోన్లు పట్టుకొని కూర్చున్నారు ఫ్రెండ్స్. ఇద్దరు రెడీ కాకుండా ఫోన్లు పట్టుకొని కూర్చున్నారు. ఇంకా టైం అవుతుంది. ఇప్పుడైతే ఇక రెడీ అయిపోదాము. రెడీ అయిపోయాక బ్లాగ్ అనేది కంటిన్యూ చేసేద్దాము. నేనైతే రెడీ అయిపోయాను. ఇంకా మా పిన్ని, బాబాయ్, తమ్ముడు, చెల్లె అందరు రెడీ అవుతున్నారు. సో ఇంకా రెడీ అయిపోయాక ఈరోజు అయితే టెంపుల్లో పెళ్లి కార్డ్ అయితే రాపిస్తున్నాము ఇక్కడ కాలనీలో హనుమాన్ టెంపుల్లో. సో ఇంకా అక్కడికి వెళ్ళిపోయి కంటిన్యూ చేసేద్దాం. ఎంత వర్క్ ఉన్నా కానీ నేనైతే మా పెద్ద చెల్లి కోసం అయితే వచ్చాను. సో ఇప్పుడైతే ఆఫీస్ లాగిన్ అయిపోతున్నాను. సో నాకు ఎట్లయినా 7 days వర్కింగ్ అయితే ఉంది. అది ఆ విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఆఫీస్ వర్క్ ఉన్నా కూడా ఇక్కడ నుంచి అయితే చేసుకుంటున్నాను. ఎందుకన్నా ఈరోజు సండే పెద్ద చెల్లె గురించి వచ్చినావంట. అవును, మరి మేడారం పోతున్నావు అని ఇటు వచ్చినావు, రమేష్ బాబు రమ్మన్నాడు అని. కానే కాదు, నేను ఫస్ట్ ప్రేమతో వచ్చిన. సరే అది వస్తుంది కదా, వచ్చినాక అడిగిపిస్తా. సరే అడుగుదాం అడుగుతా. సో ఆఫీస్ వర్క్ కొద్దిగా ఉంది ఫ్రెండ్స్. అది ఫినిష్ చేసుకున్నాక మనమైతే టెంపుల్కి వెళ్ళాలని చెప్పాను కదా. టెంపుల్కి అరౌండ్ 10:30, 11 అయితే వెళ్ళాలి. సో అప్పటి వరకు ఏమేమైతే చేస్తున్నానో అదంతా చూపిస్తాను మీకు ఫ్రెండ్స్. మా పెద్ద చెల్లి అయితే ఇప్పుడే హైదరాబాద్ నుంచి అయితే వస్తుంది. సో ఇక్కడ ఖమ్మం దగ్గర బస్సు అయితే దిగింది. ఇక్కడ పికప్ చేసుకోవడానికి అయితే వచ్చేసాము. మా పిన్ని టీ అయితే పెట్టేస్తుంది, అందరికీ రెడీ అయిపోతుంది. అందరు వస్తున్నారని కాల్ కూడా చేశారు. ఇప్పుడే తెలంగాణ అప్పాలు అయితే తిన్నాం ఫ్రెండ్స్. చాలా స్పెషల్ తెలంగాణలో సంక్రాంతికి ఏంటి సకినాలు, అలాగే గ్యారెలు. మా పిన్ని చాలా చక్కగా చేసింది సకినాలు. మీరు కూడా ఈ సంక్రాంతికి సకినాలు చేసుకున్నారా లేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మా బాబాయ్ ఇవాళ ప్లాన్స్ ఏంటి ఒకసారి చెప్పు. ఎట్లా మరి అంటే ఎట్లా ప్లాన్ చేసింది? ప్లానింగ్ ఏమున్నది, వాళ్ళు వచ్చిన తర్వాత టెంపుల్కి వెళ్ళొద్దాం. వచ్చి అక్కడ పత్రిక పెట్టుకున్న తర్వాత వేసి డిస్కస్ చేద్దాం ఏం చేద్దాం అన్నది. ఓకే, మీరే కదా చేసేదంతా. మేమే మరి, మేము లేకుంటే వెళ్తా ఫ్రెండ్స్. అబ్బాయి వాళ్ళు అయితే వచ్చేసారు. సో బాబాయ్ అండ్ పిన్ని వెళ్ళి రిసీవింగ్ అయితే చేసుకుంటున్నారు. ఇక ఇంట్లోనైతే కొద్దిసేపు మ్యారేజ్ గురించి డిస్కషన్ అయితే చేసుకున్నాము. సో అలాగే లైట్గా టీ కూడా తీసుకున్నారు. ఇంకా అందరం కలిసి ఇక్కడి నుంచి అయితే టెంపుల్కి అయితే వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. ఇంకా మా నానమ్మ, సో ఇంకా అలాగే పెళ్ళి కొడుకు ఉమేష్, మా బావగారు, వాళ్ళ ఫ్యామిలీ అందరు వచ్చారు. నాన్నగారు, వాళ్ళ మామయ్య గారు, వాళ్ళ అత్తమ్మ గారు అందరూ వచ్చేసారు. ఇక పంతులు గారికి అయితే కాల్ చేశాడు బాబాయ్. చేశాక 10:30 వరకు టెంపుల్కి అయితే వచ్చేసేయమన్నారు. సో ఇంకా మేము ఇక్కడ టీ తాగేసి టెంపుల్కి అయితే బయలుదేరిపోయాము. ఈ టెంపుల్ వచ్చి మనకి హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉంటుంది. టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా చాలా బాగుంది టెంపుల్. ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు, మా బాబాయ్ వాళ్ళు, కొంతమంది మా చుట్టాలు డైరెక్ట్ టెంపుల్కి వచ్చేసారు. సో అందరం టెంపుల్ దగ్గర అయితే మీట్ అయిపోయాము. మా పిన్ని ఆల్రెడీ ఫ్లవర్స్, ఫ్రూట్స్ అన్నీ ఇంటి దగ్గర నుంచి తీసుకొని వచ్చేసి ఇక్కడ అరేంజ్మెంట్స్ అయితే చేసేసేది.
పాల్గొన శుద్ధ తదియ శుక్రవారం రోజున ఉత్తరాభాద్ర నక్షత్రయుక్త మేషలగ్నం ఉదయం 11 గంటల 6 నిమిషంలకు సుముహూర్తం. నేను నిర్ణయించుకున్నదే, కాకపోతే మీ అందరి సమక్షంలో మనం ఒకసారి చదివి వినిపించి పత్రిక మీదకి రాసినట్టే మళ్ళీ మార్పులు ఉండవు. విన్నారా? ఇక పంతులు గారు అయితే టోటల్గా మా దగ్గర నుంచి డీటెయిల్స్ అయితే కలెక్ట్ చేసుకొని ఫస్ట్ అయితే ఒక పేపర్ పైన రాసేసుకున్నారు. సో అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా రాసేసుకున్న తర్వాత ఇంకా మెయిన్గా లగ్న పత్రిక అనేది సపరేట్గా ఉంటుంది. ఎల్లో కలర్ పేపర్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఆ పేపర్లో పెళ్ళి కొడుకు వాళ్ళకి ఒకటి, అలాగే పెళ్ళి కూతురు వారికి ఒకటి అనేది ఇచ్చేస్తున్నారు. నక్షత్రసరాశయః కుర్వంతు మంగళం తాభ్యాం యయౌ రుద్రాః పత్రికా. స్వస్తి శ్రీ వర్తమాన వ్యావహారిక శ్రీ విశ్వావసు నామ సంవత్సర పాల్గొన శుద్ధ తదియ తేదీ 20 ఫిబ్రవరి 2026 శుక్రవారం రోజున ఉదయం 11 గంటల 6 నిమిషంలకు ఉత్తరాభాద్ర నక్షత్రయుక్త మేషలగ్న పుష్కరాంశ సుముహూర్తమున మహారాజశ్రీ నెడుబల్లి రామకృష్ణారెడ్డి లక్ష్మీ దంపతుల ఏకైక పుత్రుడు చిరంజీవి ఉమేష్ చంద్ర గారికి మహారాజశ్రీ మెట్ట శ్రీనివాస్ పద్మజా దంపతుల ప్రథమ పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి శ్రీజను ఇచ్చి కన్యాదాత గృహం అనగా పద్మశాలి ఫంక్షన్ హాల్ ఆర్టీసీ వర్క్షాప్ ఎదురుగా కరీంనగర్ జరుగు పాణిగ్రహ మహోత్సవం ఛాయగలందులకై వేదమూర్తులకు బ్రాహ్మణోత్తములచే నిర్ణయించబడిన శుభలగ్న పత్రిక. మరోసారి చదివి వినిపిస్తాను వినండి. ఆదిత్యాది గ్రహ సర్వే నక్షత్ర సరాశయ కుర్వంతు మంగళం తాభ్యాం యయౌ రుద్రాః పత్రిక. స్వస్తి శ్రీ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణ శ్రీ విశ్వావసు నామ సంవత్సర పాల్గొన శుద్ధ తదియ తేదీ 20 ఫిబ్రవరి 2026 శుక్రవారం రోజున ఉదయం 11 గంటల 6 నిమిషంలకు ఉత్తరాభాద్ర నక్షత్రయుక్త మేషలగ్న పుష్కరాంశ సుముహూర్తమున మహారాజశ్రీ మెట్ట శ్రీనివాస్ పద్మజా దంపతుల ప్రథమ పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి శ్రీజను మహారాజశ్రీ నిలుబల్లి రామకృష్ణారెడ్డి లక్ష్మీ దంపతుల ఏకైక పుత్రుడు చిరంజీవి ఉమేష్ చంద్రారెడ్డి గారికి ఇచ్చి కన్యాదాత గృహం అనగా పద్మశాలి ఫంక్షన్ హాల్ ఆర్టీసీ వర్క్షాప్ ఎదురుగా కరీంనగర్ నందు జరుగు పాణిగ్రహ మహోత్సవం ఛాయగలందులకై వేదమూర్తులకు బ్రాహ్మణోత్తములచే నిర్ణయించబడిన శుభలగ్న పత్రిక. శుభం భూయాత్. సమారోగ్యమాయుధ శోభమానం మశ్యతే ధాన్యం. అది తీసుకొని మీరు అటు పెట్టండి. అత్యంత పుత్రకర వ్రతఫలం పుత్ర పౌత్ర ప్రవర్ధనం యస్మాత్ తస్మాత్ స్వం మేధ శాంతిం ప్రయచ్చ మే ఇదం ఫలం మయా దేవ స్థాపితం వ్రతస్తివ. వ్రతఫలం పుత్ర పౌత్ర ప్రవర్ధనం యస్మాత్ తస్మాత్ స్వం మేధ శాంతిం ప్రయచ్చ మే. వర్ణాన్ని గారు చెప్పండి. అభివస్త్ర ఆస్వసనాన్యరిషా ఆపిధేనో సుధుజా పూజమాణాః అభిచంద్రావర్తమేనో హన్యాభ్యస్మాన్ దదినో దేవ సోమా. మా తల్లి గారికి చంద్రావర్తమేనో హన్యాభ్యస్మాన్ దదినో దేవ సోమా. పుత్ర పౌత్ర ప్రవర్ధనం యస్మాత్ తస్మాత్ శుభం మేధ శాంతిం. ఫలం మనో వ్రతఫలం పుత్ర పౌత్ర ప్రవర్ధనం యస్మాత్ తస్మాత్ శుభం మేధ శాంతిం ప్రయచ్చ మే. ఓం ధ్రువంతే రాజావరుణో ధ్రువంతే వో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. క్షరంతి సింధవః. మీరు తీసుకుందాం. అమ్మకు పోయండి. శమారోగ్యమాయుధాక్షోభమాణం మశ్యతే ధాన్యందనని అని అమ్మకు పెట్టిన తర్వాత శ్రియం వర్ధిష్యమాదిశ్యమారోగ్యమాయుధాక్షోభమాణం వశ్యతే సోమా సువర్ణకలశయ మంగళం దీర్ఘమాయు. తర్వాత డబ్బులు ఇస్తుంది ఇదే. మంగళం దీర్ఘమాయు. మీరు తీసుకుని వాళ్ళు పెట్టండి. ప్రియ మేధా స్పర్శత అర్చంత పుత్రక
ఉతపరన్న దృష్టివర్చతాం అర్చత ప్రార్చత ప్రియమేధాం. తిరిగి బొట్టు పెట్టి పశువాన్ భవతి చంద్రమా వా అపాం పుష్పవాన్ ప్రజాపుత్ర ప్రవర్ధనం యస్మాత్ తస్మాత్ శివం మే తతః శాంతిం ప్రేచ్చ మే తల్లి. మనో వ్రతఫలం పుత్ర పౌత్ర ప్రవర్ధనం యస్మాత్ తస్మాత్ శివం మే తతః శాంతిం ప్రేచ్చ తల్లి. తస్మాత్ దదనో దేవ సోమా దదనో దేవ సోమా ఫలం మనో వ్రతఫలం పుత్ర పౌత్ర ప్రవర్ధనం యస్మాత్ తస్మాత్ శివం మే తతః ఫలం మనో వ్రతఫలం పుత్ర పౌత్ర ప్రవర్ధనం యస్మాత్ తస్. మీరు పట్టుకోండి ముగ్గురు పట్టుకోండి. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చరాస్తం ధారయతాం ధ్రువం. మీరు ఇది తీసుకోండి. ते राजा वरुणो ध्रुवन्ते वो अग्निश्चरास्तं धारयतां ध्रुवम्. मधुगातारुतायते मधुक्षरन्ति सिंहवः माधवीर्न इष्टपट्मन्. అమ్మాయిని తనకు చక్రంట మధుగాత హృదాయతే మధుక్షరంతి సింధవః మాధవీర్న సంతోషతీః. నువ్వు తీసుకో మళ్ళీ కూర్చోబెట్టి అక్కడ కూర్చో కూర్చో అక్కడ కూర్చో. నువ్వు మీ బామ్మడి మధుగాతా రుతాయతే మధుక్షరంతి సింధవః మాధవీర్న సంతోషతీః. మధునక్తముదాచతి మధు 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 మధువాక్తివ గోరజః సంతోషతీః. వాయుధనం సూర్యోధనం వసుః. మధుగాతా రుతాయతే మధుక్షరంతి సింధవః మాధవీర్న సంతోషతీః. మధునక్తముతో ఆచతి మధు భవ బ్రహ్మాయురాయుర్భవ ఆయురాయుర్భవ. హిమే శ్రియే పద్మహస్తే సుగంధే వక్షస్థలే పుణ్యసుజాయమాణై ప్రమోదమాణై రభిమన్యమాణై పుత్రై పౌత్రై శ్రీవర్ధతాం దీర్ఘమాయుః. శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియై ప్రతిష్టతి. భవతి శతాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియై ప్రతిష్టతి. ఇక కార్యక్రమం అయితే చాలా చక్కగా జరిగింది. సో అందరూ హ్యాపీగా ఫీల్ అయిపోయారు. సింపుల్గా చాలా బాగుంది. తర్వాత అందరి దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకుంటున్నారు మా చెల్లి అండ్ బావ. ఇక చిన్న చిన్న డౌట్స్ ఉన్నా కూడా పంతులు గారి దగ్గర అన్నీ క్లారిఫై చేసేసుకున్నారు మా పిన్ని వాళ్ళు. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వారందరినీ నేనైతే స్పెషల్గా ఇన్వైట్ చేస్తున్నాను మ్యారేజ్కి. అందరికీ గుర్తుందనుకుంటాను, మ్యారేజ్ డే వచ్చి 20 ఫిబ్రవరి రోజు. సో ఎవరు మిస్ కాకండి ఫ్రెండ్స్. అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ అలా మన సబ్స్క్రైబర్ నాన్ సబ్స్క్రైబర్స్ అందరినీ ఇన్వైట్ చేస్తున్నాను. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇంటి దగ్గరనైతే భోజనం చేసేసుకొని ఇంకా మళ్ళీ మా తమ్ముడు హైదరాబాద్కి అయితే రిటర్న్ అయిపోతున్నాడు. నేనైతే శనివారం నుంచి మేడారంకి అయితే వెళ్తాను. సో మన నెక్స్ట్ వచ్చే బ్లాగ్ అయితే మేడారం బ్లాగ్ ఉంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా చూడండి. సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.